హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీషా స్మార్ట్ అండ్ స్మైల్లో విరిగిపోయిన పాలతో కోవా రెసిపీని ఏ విధంగా సింపుల్ అండ్ టేస్ట్గా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా కొన్ని సార్లు అనుకోకుండా పాలు అనేది విరిగిపోతాయి కదా ఫ్రెండ్స్. ఈ విరిగిపోయిన వాటిని ఏం చేయాలో తెలియకుండా మనము పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా విరిగిపోయిన పాలని మళ్ళీ విరగొట్టుకోవడం ఏంటనే డౌట్ మీకు రావచ్చు. ఇలా విరిగిన పాలలో కూడా పాలు శాతం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఈ లెమన్ని యాడ్ చేయడం వల్ల అవి పూర్తిగా విరిగిపోతాయి అన్నమాట. చూడండి, మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు స్టవ్ అనేది ఆన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మనము కుక్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా మరిగేసరికి మనకి చూడండి, ఈ విధంగా మనకి పూర్తిగా ఇవి విరిగిపోతాయి అన్నమాట. ఇందులో ఉండే పాలు అండ్ నీళ్ళు అనేది మనకి సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇలా విరగొట్టుకున్న పాలని మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే సరే, లేకపోతే ఏదన్నా కాటన్ క్లాత్లో కూడా దీన్ని వడకట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే నా దగ్గర స్ట్రైనర్ ఉంది కాబట్టి ఈ విధంగా స్ట్రైనర్లో నేను వడకట్టేసుకుంటున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఇందులో ఉండే వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. పాలు అనేది ఇలా మనకి పైకి ఉంటాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా నేను ఇప్పుడు దీన్ని ఒక 3-4 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఇందులో లెమన్ని యాడ్ చేసాం కదా, ఆ పులుపు అనేది మనకి అలానే ఉంటుంది కాబట్టి ఇలాగ వాటర్తో మనము వాష్ చేసుకోవడం వల్ల పులుపు అనేది పోతుంది. ఇంట్లో చిన్నపిల్లలకి ఏంటి పెద్దలకి ఏంటి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ రెసిపీని. ఎందుకంటే కోవాని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. సింపుల్ అండ్ టేస్ట్గా మీ ఇంట్లో ఎప్పుడన్నా ఇలా అనుకోకుండా పాలు విరిగిపోతే ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకున్న దాన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మరొక పాన్ పెట్టేసుకుని ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ ఫ్లేమ్ అనేది మనము మీడియంలో పెట్టుకోవాలి. ఎందుకంటే దీన్ని ఇలా కుక్ చేసుకోవాలన్నమాట, లేకపోతే కింద మనకి అడుగున మాడిపోతాయి ఇవి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 1.5 టీ స్పూన్ షుగర్ సరిపోతుంది. మీరు పాల క్వాంటిటీ కనుక ఎక్కువ తీసుకున్నట్లయితే ఒక పావు కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ దీన్ని ఈ షుగర్ అనేది మనం వేసుకున్న మిశ్రమంలో కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి కొద్దిసేపటికి షుగర్ అనేది మెల్ట్ అయిపోయి ఇందులో మనకి వాటర్ కన్సిస్టెన్సీ లాగా వస్తుందన్నమాట. దీన్ని కొద్దిసేపు ఇలానే కుక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ని నేను చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోస్ని కూడా చూడొచ్చు. చూడండి, ఈ విధంగా మనకి కొద్దిసేపటికి కన్సిస్టెన్సీ అనేది కొంచెం వాటర్గా వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఈ వాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని కూడా పూర్తిగా మనం మరిగించుకోవాలి. ఈ వాటర్ అనేది మరిగేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇది ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మనం గట్టెతో కుక్ చేసుకున్నట్లయితే మనకి ఇది పలుకులు అనేది చిన్న చిన్న పలుకుల్లాగా వస్తాయి అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, స్పూన్తో ఈ విధంగా ఒత్తుకుంటూ ప్రెస్ చేసుకుంటూ నేను ఇలాగ దీన్ని మిక్స్ చేస్తూ ఉన్నాను. కొద్దిసేపటికి నాకు ఈ కన్సిస్టెన్సీ అనేది వాటర్ మొత్తము ఎగిరిపోయి ఈ విధంగా వచ్చేసింది. మీరు దీన్ని కోవా బిల్లల కింద కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా అంటే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మెత్తగా దీన్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి అనేది మన చేతికి అప్లై చేసుకుని దీన్ని కొద్దిగా మనం ఈ మిశ్రమం తీసుకుంటూ మనకు కావాల్సిన సైజులో కోవా బిళ్ళల కింద దీన్ని చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా డైరెక్ట్గా కూడా తినేయచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సేమ్ మనకి కోవా టేస్ట్ లానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో మీ పిల్లలకి పెద్దలకు కూడా టేస్ట్ చూపించండి. ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో సింపుల్, టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అయిన కోవా రెసిపీ మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్.